వయస్సుతో పాటు జ్ఞానము రావాలి అంటారు. కానీ కొంతమంది ఉంటారు, ఎంత వయసైనా ఆ జ్ఞానము అనేది ఎప్పుడూ రాదు. మనం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతున్నాం. నిన్నటికి నిన్న మళ్ళీ ఇరాన్పై దాడులు, మేము 80 టార్గెట్స్ను ధ్వంసము చేసాము అని అమెరికా వైపు నుంచి, అంటే వాళ్ళ సెంట్రల్ కమాండ్ ప్రకటన చేశారు. ఇమీడియట్గా ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, బహ్రెయిన్, కువైత్ ఈ దేశాల మీద వీళ్ళు కూడా 85 టార్గెట్లు అండి. అంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, బహ్రెయిన్, కువైత్లో ఉండే అమెరికా యొక్క నేవల్ బేసెస్, అలాగే ఎయిర్ స్టేషన్స్, వీటి మీద దాడులు జరిగాయి. అంటే మీకు అయోటుల్లా అలీ ఖామానీ యొక్క ఫ్యూనరల్ జరుగుతున్నప్పుడు ట్రంప్ ఒక మాట అంటాడు, ఈ టైంలో కూడా మేము వాళ్ళ మీద బాంబింగ్ చెయ్యవచ్చు. అంటే అక్కడ ప్రజలు మీకు వేల సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళందరూ బోరున మా నాయకుడిని ఇలాగ ప్రాణాలు తీశారన్న బాధతో వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఇతను ఏం మాట్లాడుతున్నాడు, మేము వాళ్ళ మీద బాంబింగ్ చెయ్యవచ్చు, పోతే పోని అని ఆగేము. అంత మంచి మనసు నీకు ఎప్పుడు వచ్చిందిరా అంటే, మరి ఇవాళ 80 టార్గెట్లు అంటున్నాడు. కారణం అడిగారు, ఎందుకండి ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద సీజ్ ఫైర్ అన్నారు కదా, ఆగిపోయింది అన్నారు కదా, ప్రపంచం అంతా సంతోషంగా ఉంది కదా, మళ్ళీ అందరూ యథాతథం వ్యాపారాలు చేసుకుంటున్నారు, బాగుపడుతున్నారు అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మళ్ళీ నువ్వు దాడులు చేస్తున్నావు అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద ఒక 3 ఓడలండి, కమర్షియల్ వెజల్స్, ఇవి వెళుతున్నప్పుడు మీకు డ్రోన్ల ద్వారా ఇరాన్ వాళ్ళు దాడులు చేశారు. ఈ ఓడలు ఎటో వెళుతూ ఉంటే మీకు ఈ డ్రోన్ దాడుల వల్ల నీకు కోపం వచ్చింది, నువ్వు ఇరాన్పై యుద్ధము ప్రకటించావు. అంత మంచి మనసు అమెరికా వాడికి ఉంటుందా చెప్పండి? ఒక ఎల్పిజి ట్యాంకర్ ఏమో ఖతార్ వాళ్ళది, ఇంకొకటేమో సౌదీ అరేబియా బ్రిటిష్ వాళ్ళది, మూడవది ఎక్కడో ఓమాన్ దగ్గర ఆగి ఉంది. వీటి మీద ఇరాన్ వాళ్ళు పని కట్టుకొని ఎందుకు దాడులు చేస్తారు మీరు చెప్పండి? సో ఇది అమెరికా వాడే చేసి ఉండొచ్చు. చేసి ఇరాన్ వాళ్ళు ఇలాగ డ్రోన్లు వాడారు, ప్రొజెక్టైల్స్ వాడారు, రాకెట్లు వాడి దాడులు చేశారు, ఇవన్నీ చెప్పి మళ్ళీ ఇరాన్ మీద యుద్ధము ప్రకటించాడు. ఇదంతా మీరు చూశారనుకోండి, ఏంటండి వీడి పిచ్చి, వీడు ఎందుకు ఇలా చేస్తున్నా అంటే అలా కాదండి, వీడేం పిచ్చివాడు కాదండి, వీడికి అన్నీ తెలుసు, ఎప్పుడు ఏం చెయ్యాలో బాగా తెలుసు. మీకు నిన్నటికి నిన్న వచ్చిన వార్తలు మీకు ఎలా ఆలోచిస్తారంటే, వీళ్ళు ఒక $5.8 మిలియన్ జీన్ కెరోల్ అనబడే ఒక రైటర్కు డొనాల్డ్ ట్రంప్ ఇవ్వాలి, వీడు కట్టాలి. అంటే $5 మిలియన్ ఆల్రెడీ కోర్టులో డిపాజిట్ చేసి ఉంచాడు. ఇది ఎప్పుడు వీడు చేశాడు, మే 2023. మీకు చేసిన వాడు దీన్ని ఏదో ఒక రకంగా తన అడ్వకేట్ల ద్వారా వాదాడి ఈ డబ్బు పే చేయనివ్వకుండా, ఈ కరోల్ అనబడే రైటర్కు వెళ్లకుండా ఆపడానికి ఇన్నేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఎందుకు ఈ డబ్బు వీడు కట్టాలి, జ్యూరీ మెంబర్స్ ఎందుకు కట్టమన్నారు, వీడు ఎందుకు డిపాజిట్ చేశాడు అంటే, 1996లో వీడు ఈ కరోల్ అనబడే రైటర్ను తీసుకొని తిరిగాడు షికార్. అప్పుడు ఇతను రియల్ ఎస్టేట్లో ఉండేవాడు. ఎవరు, డొనాల్డ్ ట్రంప్. ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి తీసుకువెళ్ళాడు. అబ్బాయి డ్రెస్సులు చాలా బాగున్నాయి, ట్రై చేయొచ్చు కదా అన్నాడు. అప్పటికి వీడికి పెళ్ళి, భార్య అందరూ ఉన్నారు కదా, ట్రై చేయొచ్చు కదా అన్నాడు. సో ఒక గదిలోకి వెళ్ళారు. ఈవిడ ట్రై చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఈవిడని మానభంగము చేసే ప్రయత్నాలు చేశాడు. ఎప్పుడు, 1996లో. సో ఈవిడ ఈ అవమానాన్ని భరించలేక, రైటర్ కదండి బై ప్రొఫెషన్, ఈవిడ ఒక రైటర్, ఆలోచించి ఆఖరికి ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలని ఆవిడ అనుకున్నారు. 3 ఏళ్ల తరువాత ఈ ప్రయత్నాలు చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈవిడ్ని బెదిరించిన విధానం, ఇలాగా 2-3 మహిళలతో ఇట్లాగే ప్రవర్తించాడు. సో ఫైనల్గా 2019లో ఇతను అధ్యక్షుడు అయిన తరువాత, అంటే ఇలాంటి వాళ్ళు, మహిళలను మానభంగాలు చేసేవాళ్ళు ఏకంగా అమెరికాకు అధ్యక్షులు అవుతారు అన్న నిజాన్ని ఈవిడ గ్రహించి ఇతని మీద కేసు పెట్టింది. ప్రూవ్ చేయాలి కదండి. 1996లో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో జరిగింది. మరి అలాంటిది ప్రూవ్ చేయడం చాలా కష్టం.
కానీ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా చికెన్స్ అవుట్ అంటాం కదా, వీడేమన్నాడు, ఇలాంటి ఒక ఆడదాన్న నేను మానభంగం చేస్తాను, ఈవిడ ఒక ఫ్రాడ్, ఎలా ఉందో అంటాడు కదండి. ఎలా ఉందో చూడండి, ఈవిడ నేను మానభంగం చేయడం ఏంటి, 1996 అంటే ఎప్పుడండి, ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయిపోలేదు, ఈవిడికి వయసు అయిపోలేదు. ఈవిడ నాని చాలా అవమానకరంగా కోర్టులోనే మాట్లాడాడు. సో ఇది డిఫామేషన్ కేసు కింద వచ్చింది. ఈవిడ నన్ని డైరెక్ట్గా ఇలాగా నన్ను ఫిజికల్గా అబ్యూస్ చేశాడు, సో నన్ను ఇలాగా అవమానించాడు అని చెప్పి డిఫామేషన్ కేసు పెట్టింది. జ్యూరీ మెంబర్స్ కూడా ఇది ఒకవేళ ప్రూవ్ అయితే డొనాల్డ్ ట్రంప్కి పడాల్సిన శిక్ష పడుతుంది. వాళ్ళు అందరూ అదే మాట్లాడుతున్నారు, ఇతను తన పదవిని రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావచ్చా, ఇంకా కూడా ఉందండి, కాబట్టి అది మనం మాట్లాడకూడదు. కానీ 5 మిలియన్ అనేది ఇవాళ 5.8 మిలియన్కి వడ్డీలు సో పడి ఇప్పుడు ఇవ్వాల్సిందే. నువ్వు అధ్యక్షుడివే అవ్వచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, మర్యాదగా డబ్బుని కట్టు అని న్యూయార్క్ కోర్టు ఒక ప్రకటన చేసింది. సో ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి కదా, మరి అమెరికా ప్రజలందరూ ఇతని ముఖం మీద ఉమ్ముతారు, నువ్వు ఒక మనిషేనా అని చెప్పి అడుగుతారు కదా, డైవర్ట్ చెయ్యాలి. ఓల్డ్ ఫాక్స్ టాక్టిక్స్ అంటాం. దాని ప్రకారం రాత్రికి రాత్రి తన సెంట్రల్ కమాండ్కి చెప్పి ఇరాన్పై యుద్ధము ప్రకటించండి. ఈ యుద్ధము ఎలా ఉండాలి, మీకు వరల్డ్ వార్ 2 అంతిమ రోజుల్లో జపాన్ వాళ్ళు ఎలాగ అమెరికా వాళ్ళు ఎలా జపాన్ మీద దాడులు చేశారో ఆ లెవెల్లో ఉండాలి. ఇరాన్ అనబడే ఈవిల్ని డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ధ్వంసము చేస్తున్నాడు, ప్రపంచాన్ని కాపాడుతున్నాడు అన్నట్టుగా ప్రచారాలు చేయండి. ఏంటి, ఇతను ఒక అమ్మాయిని మానభంగము చేసి ఆ కేసు ఇవాళ ప్రూవ్ అయ్యి ట్రంప్ మర్యాదగా డబ్బు కట్టరా అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి అమెరికా యొక్క మిలిటరీని వాడుతున్నాడు. ఇదే నిజం. సో మనం ఇంకా కూడా యుద్ధము, వీడి లాభాలు, వ్యాపారము అంటే ఇలాంటి పాపాలు చేసి కూడా తప్పించుకోవడానికి మీకు యుద్ధము చేసే అధ్యక్షులు ఇంతకు ముందు కూడా ఉన్నారు కదండి. మీకు క్లింటన్ కూడా ఇలాంటి వాడే కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ అమెరికా అధ్యక్షులుగా ఎలా ఎదుగుతున్నారు, అమెరికా ప్రజలకు ఈ జ్ఞానము కూడా ఉండదా, ఇట్లాంటి రేపిస్టులను వీళ్ళు ఎలాగ ఎంచుకుంటారు, ఈరోజు పెద్ద లెవెల్ అందరూ మాట్లాడుతున్నారు. మరి మీరు చెప్పండి, ట్రంప్ గాడు ఎక్కడో ఏదో తప్పు చేసి ఆ మహిళ కేసు పెట్టిందని ఇవాళ ఇరాన్పై యుద్ధం అని అమాయకపు జనాలను పొట్టన పెట్టుకుంటున్నాడు. మీకు అయోటుల్లా అలీ ఖామానీ యొక్క ఫ్యూనరల్ ఇవాళ ఇరాక్కి వచ్చింది. అంటే షియా ముస్లిమ్స్ ఉన్నారు కదండి, సో వాళ్ళ నాయకుడు కదా, మరి వాళ్ళు ఎక్కడ లేని శోక సముద్రంలో ఉన్నారు కదా, అది ఏది పట్టించుకోకుండా తనని తాను కాపాడుకోవడానికి, అమెరికా ప్రజల ముందు ఆహా గొప్ప నాయకుడని చెప్పుకోవడానికి ఇట్లాగా ఇప్పుడు ఇరాన్పై యుద్ధము చేసి 353 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రపంచ అప్పండి, వరల్డ్ క్రైసిస్ అంటే ఇన్నిన్ని దేశాలను ముంచుతూ, చిన్న చిన్న దేశాలైతే ఈ అప్పుల ఊబి నుంచి బయటపడడం ఇంపాసిబుల్. ఇంత పెద్ద గ్లోబల్ క్రైసిస్ని ఎందుకు నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి, ప్రజలను మోసము చేయడానికి ప్రపంచాన్నే పణంగా పెట్టేవు. సో వాళ్ళ జీవితాలతో ఎన్నెన్ని దేశాలండి, యూరోప్ అంతా అట్టడుగున ఉన్నారు. మీకు చైనా, భారత్ లాంటి దేశాలు ఎక్స్పోర్ట్స్ చేసుకోలేక స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద ఈ బ్లాకేడ్ వల్ల ఇంత సమస్యలు. 353 మిలియన్ కాదు ఫ్రెండ్స్, ట్రిలియన్ డాలర్స్ వరల్డ్ డెట్స్ అండి. దీనికంతా కారణము ఇతను చేసింది ఏమిటి, ఒక మహిళను ఎక్కడో మానభంగం చెయ్యడం. సో దాన్ని కవరప్ చేయడానికి ఇంతంత పెద్ద యుద్ధాలు చేస్తున్నాడు అంటే ఇతను ఇంకా కూడా అమెరికా అధ్యక్షుడిగా ఉండాలి అని చెప్పి ఎవరైనా భావిస్తే వాళ్ళని మనం ఏమనుకోవాలి, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.